హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో అయితే గడప డిజైన్ అయితే మొత్తం అయితే వేసాను నీట్గా. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసాను. ఇప్పుడైతే ముందు దానికంటే ఇది కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది కదా, మీరు అబ్జర్వ్ చేశారా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఫస్ట్ అయితే ముందు పెన్సిల్తో అయితే మొత్తం డ్రా అయితే చేశాను. పెన్సిల్తో అలా డ్రా చేసినాం కాబట్టి మనకి నీట్గా వేసుకోవడానికి అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఈ గీత గీయాలి, ఇక్కడ ఈ గీత గీయాలని మనకైతే మంచిగా అయితే కనిపిస్తుంది కదా. సో నేనైతే అందుకు ముందుగా పెన్సిల్తో అయితే మొత్తం నీట్గా వేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఎల్లో పెయింట్ అయితే లేదు. ఎల్లో పెయింట్ మొత్తం అయితే అయిపోయింది, 2 కోటింగ్లకే ఇంకా అసలు సరిపోలేదు. రెడ్, వైట్, గ్రీన్ ఆ 3 పెయింట్లతో కలిపి అయితే వేసాను. కానీ లుక్ అయితే చాలా నచ్చింది నాకు. మీరు కూడా చూసి చెప్పండి. ఇంకా ఈ డిజైన్కి అయితే అవుట్ సైడ్ కాకుండా లోపల మొత్తం కూడా నింపినాను. కొంచెం లుక్ బాగుంది కదా నిన్న చెప్పిన దానికంటే ఈరోజు. అరే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎవరొకరు ఏదో ఒకటి సౌండ్ వస్తూనే ఉంది బయట నుంచి. అది ఎంత కంట్రోల్ చేద్దామన్నా వస్తూనే ఉంది. సో మీరైతే అది ఇగ్నోర్ చేసి వీడియో అయితే చూడండి కదా. చూడండి ఫ్లవర్స్ చూడ ఎంత మంచిగా అనిపిస్తున్నాయా. నిన్న వేసిన డిజైన్ కంటే ఈరోజు వేసిన డిజైన్కి ఇంకా చాలా 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 టైం పట్టింది బాబోయ్. అవి స్టెప్స్ దగ్గర కొంచెం నీట్గా అనిపించినా, కొంచెం తిక్కుగా వేసినా ఏం కాదు. దీనికి మాత్రం మంచిగా వేయాలి, చాలా నిదానంగా వేయాలి. ఇక్కడైతే ఫ్లవర్కి మధ్యలో ఒక గీత వచ్చి కొంచెం కొమ్మల్లాగా వచ్చినాయి కదా, అవి అయితే రివర్స్లో ఉన్నాయని నాకు అనిపించింది. అందుకే ముందు 2 ఫ్లవర్స్ మధ్యలో అయితే అది చెడిపేసినందుకు బ్లాక్గా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కింద మాత్రం కరెక్ట్గా వేసాను, పైన ఒకటే కొంచెం మిస్టేక్ అయింది అని అనిపించింది. పర్లేదు, అయినా కూడా క్యూట్గానే ఉంది. నేనైతే ముందు సైడ్ అదే ఫ్రంట్ పార్ట్లో అయితే అసలు నేనేం డ్రా చేసుకోలేదు, డైరెక్ట్గా వేసిన అనమాట. పైన డ్రా చేసుకొని వేసిన దానికంటే కూడా కింద డ్రా చేయకుండా వేసిందే పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. నిజంగా చూడడానికి కింద వేసిందే బాగుంది పైన దానికంటే కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సెకండ్ ఫ్లవర్కి థర్డ్ ఫ్లవర్కి మధ్యలో అయితే తుడిపేసిన కొంచెం. ఇంకా ఫ్లవర్కి అయితే మధ్యలో అయితే రౌండ్ షేప్కి అయితే వైట్ కలర్ అయితే వేస్తున్నా. చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్ కలర్. ఎందుకు దుడిపినా అంటే గుమ్మం లోపల నుంచి అదే ఇంట్లో నుంచి చూస్తే మాత్రం నీట్గా కనిపిస్తుంది నాకు, మరి బయట నుంచి చూస్తే మాత్రం రివర్స్లో అనిపిస్తున్నట్టుంది. ఇంకా తుడుపుదామని చూస్తే అది పోలేదు. నాకైతే ఇంకా ఎరేజర్ కనిపించలే. ఇంక ఎరేజర్ కనిపించినా దాన్ని తుడిపిన కూడా మళ్ళీ పెయింట్ ఏమన్నా వస్తుందేమో, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక అట్లనే కంటిన్యూ అయితే చేసేసాను. మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా యూస్ చేసింటే బాగుండేది. ఏమంటే కొమ్మల్లాగా ఉన్నాయి కదా, దాంట్లోకి గ్రీన్ కలర్ అయితే బాగా సెట్ అవుతుందని ఇంకా నేనైతే గ్రీన్ కలర్ ఫ్లవర్సే యూజ్ చేయలేదు. ఓన్లీ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే. కొమ్మ డిజైన్కి గీత అయితే ఉంటుంది కదా, దానికైతే ఏం కలర్ వేయాలి అని ఆలోచిస్తే రెడ్ వాడినా, వైట్ వాడినా, గ్రీన్ అయితే కొమ్మలకి వేస్తాను. ఇంకా మిగతా దానికి ఏం యూజ్ చేయాలి అని రెడ్ అండ్ వైట్ 2 కలిపి వేసాను. అదైతే కొంచెం బ్లూయిష్ కలర్లా వచ్చింది. అదే దాన్ని ఏం కలర్ అంటారో మీరైతే కామెంట్ అయితే చేయండి. బాగుంది కదా 2 కలర్లు కలిపింటే. ఇంకా మిగతా అనేది కూడా అట్లనే అయితే వేసేసిన. ఫస్ట్ వేసిన దానికేమో పర్పుల్ లాగా కనిపించింది, మళ్ళీ వేసేసరికి ఏమో బ్లూయిష్ లాగా అయితే కనిపిస్తుంది కదా. బ్లూయిష్ ఆర్ రామా గ్రీన్ ఏం కలరో ఇంకా అయితే తెలీదు. ఇంకా మధ్యలో లోటస్కి అయితే పింకే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ లోటస్ పింకే ఉంటుంది కాబట్టి పింక్ రెడ్ అండ్ వైట్ కలిపింటే పింక్ అయితే అయ్యింది. లోటస్ మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. మధ్యలో అనవసరంగా గ్రీన్ కలర్ అయితే వేసి చెడిపేసినా అనిపించింది. మంచిగా ఉంటే నాకు నచ్చదు, ఎలాగోలా చెడిపోయాలనే ఉంటుంది. ఇంత మంచిగా వేసిన లాస్ట్లో ఏదో ఒక గీత వేసి చెడిపేస్తాను, అది నా అలవాటు. ఇంకా ఫైనల్గా కొమ్మలు అయితే వేసేస్తున్నా, చాలా చాలా ఫాస్ట్గా అయితే వేసేస్తున్నా. పర్లేదులే, బాగానే వచ్చినాయి. చూడండి కింద అయితే అనుకోకుండా వేసాను, సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే. ఇంకా మళ్ళీ ఉండేదాన్ని ఉండక ఆ రెడ్ ఫ్లవర్కి వైట్ ఫ్లవర్కి అయితే మధ్యలో మళ్ళీ గ్రీన్ లాగా డాట్స్ అయితే పెట్టాను. ఇది బాగుందా బాగాలేదా చెప్పండి నాకు. పర్లేదులే, కొంచెం బాగానే ఉంది. ఎలాగోలా ఆర్టిస్ట్ని అయితే అయిపోయాను గడపకి ముగ్గులేసి. నేను వేసిన ఈ గడప డిజైన్ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.